వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. మై మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. అండ్ ఈ వ్లాగ్ ఎడిటింగ్ చేస్తుంటే కూడా ఇట్లా సెకండ్కి నాకు ఇంకా అక్కడే ఉన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. సో దిస్ ఇస్ కల్పనా పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పనా ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. లేట్గా పెట్టినా ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే పెడతాను. అఫ్కోర్స్ కొంతమంది అంటున్నారనమాట, చాలా లేట్గా పెడుతున్నారండి, చూడ్డానికి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనేసి. బట్ ఏం చేద్దాం, తప్పట్లేదన్నమాట. బట్ ఎనీవే చూస్తున్న వాళ్ళు కొద్ది మందికైనా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ దీనికంటే ప్రీవియస్ వ్లాగ్ గిరి ప్రదక్షిణ వ్లాగ్ చూసే ఉంటారు కదా. సో నైట్ వచ్చి ఎర్లీగా లేద్దాం అనుకొని పడుకున్నాము, బట్ లేచేసరికి ఆల్మోస్ట్ 6 అయిందనమాట. యాక్చువల్గా 5కే లైన్ కడదామని అనుకున్నాం, 4కి అలా లేచి, బట్ కుదరలేదు. ఎందుకంటే ఆ ముందు రోజు తిరుపతి కొండ ఎక్కడం, ఆ నెక్స్ట్ డేనే అంటే ఆ డే అంతా జర్నీ చేసి అరుణాచలంకి వచ్చి వెంటనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం, 14 కిలోమీటర్స్ నడవడం అస్సలు అవ్వలేదు. అప్పటికే ఇంత ఎనర్జీ రావడానికి రీజన్ ఇవన్నీ చేసినా కూడా ఓన్లీ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అనుకోవాలి. రియల్గా మాకే అనిపించింది అసలు చేయగలుగుతామా అనేసి డౌట్ వచ్చిందని. కానీ ఎందుకో ఆ పాజిటివ్ వైబ్స్, ఆ ప్లేస్ లేక మన మనసులో ఉండే అదా తెలియదు, కానీ అప్పటికప్పుడు అన్నీ మాయమైపోతాయేమో అని అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. లాస్ట్లో నా ఫేస్ ఫీలింగ్ ఏంటనేది మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి తప్పకుండా. సో ఇప్పుడైతే ఎంత క్రౌడ్ ఉందంటే అసలు ఆ డే అప్పుడు ఆగస్ట్ 15కి లాంగ్ వీకెండ్ వచ్చి ఉండే కదా. సో ఆ డేస్ అనమాట. యాక్చువల్గా మాకు తిరుపతి ఒక రోజు దర్శనం డిలే అవ్వడం వల్ల కరెక్ట్ స్ట్రక్ అయిపోయామన్నమాట. లేదు అంటే అసలు క్రౌడ్ స్టార్ట్ అవుతున్న మూమెంట్లో మాది అయిపోయాయి అనమాట, ట్రిప్ అయిపోయింది. బట్ దానివల్ల అలా లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఇంకా రెడీ బయటకు వచ్చేసరికి మేము తీసుకున్న రూమ్ ముందు కూడా ఫుల్ క్యూ ఉందన్నమాట. అరుణాచలంలో 4 గోపురాలు ఉంటాయి కదా పెద్దవి, ఆ 4 సైడ్స్ పెద్ద క్యూలు అండి. నార్మల్గా 150, 100, 500 టికెట్ పెట్టి ఆ లైన్లో వెళ్ళినా కూడా నాకు తెలిసి ఎటు చేసి ఒక 10 అవర్స్ అయితే టైం పట్టేది అనుకుంటా దర్శనము. మేము కొంచెం యాక్చువల్గా మేము గిరి ప్రదక్షిణ చేసి రూమ్కి వెళ్ళేటప్పుడే ఆ లైన్లలో కూర్చున్నారు చాలామంది వెయిట్ చేస్తూ, ఎందుకంటే మార్నింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అనేసి. మేము అనుకున్నాం ఓరు దేవుడా ఇదేంటి ఇంతమంది ఉన్నారు అనుకని. మాకు లాస్ట్ ఇయర్ కూడా అలానే కనిపించారు, బట్ ఈసారి ఇంకా ఎక్కువ ఉందన్నమాట. మేము ఇంకా అరుణాచలం టెంపుల్ లోపల ఉన్నాము. బయట 3 అవర్స్ వెయిట్ చేసినాము. 3 అవర్స్ వెయిట్ చేస్తే ఫైనల్లీ ఇక్కడ దాకా వచ్చాము లోపలికి. ఇంకా లోపల 3 రౌండ్స్ ఉన్నాయంట. మేము ఇంకా ఆ పైకి వెళ్ళలేదు, మేము జస్ట్ ఇక్కడే ఉన్నాం బయట. అంటే బయట అంటే లోపల గద్దె ఉంటుంది కదా, ఆ గద్దె ఎక్కలేదు. ఇంకా 3 రౌండ్స్ అంట. 10:35 అవుతుంది. మేము అరౌండ్ 7కి వచ్చినాము. సో ఫైనల్లీ దేవుడి దయ వల్ల అందరూ దర్శనం అయితే రమణాశ్రమకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఆల్మోస్ట్ 11 o'clock ఫుడ్ పెడతారు, ఫుడ్ మిస్ అయ్యాము. బట్ అట్లీస్ట్ రమణాశ్రమం వెళ్ళి ఒక 5 minutes కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేనంత పెద్దగా నమ్మకపోయేదాన్ని కూడా మెంటల్గా స్ట్రెస్ అయిన వాళ్ళకి, బాగా బాధ ఉంటే ఎప్పటికీ తీరని అంటున్న వాళ్ళకి అట్లీస్ట్ లోపల వెళ్ళి కూర్చుంటే ఒక 5 to 10 minutes కళ్ళు మూసుకొని, లేదు మనకు ధ్యానం చేసే అంత కెపాసిటీ లేదు అంటే కళ్ళు మూసుకున్న కూడా ఏవేవో ఆలోచనలు వచ్చి ధ్యానం చేసి స్టార్టింగ్ స్టేజ్లలో కాన్సన్ట్రేషన్ చేయలేము కదా. సో అలాంటి వాళ్ళకైనా నాలాంటి వాళ్ళకైనా కూడా రమణ మహర్షి ఉంటారు కదా, రమణ మహర్షి వైపు అట్లా చూస్తూ ఉన్నా కూడా ఆ పవర్, పాజిటివ్ ఎనర్జీ, ఆ థాట్స్ని కంట్రోల్
కంట్రోల్ చేసే పవర్ అయినా మనలోకి వస్తుందన్నమాట. అది నాకు లాస్ట్ టైం చాలా కనెక్ట్ అయినా నేను. లేకపోతే నార్మల్గా నేను పెద్దగా అంత కాదు, ఆల్మోస్ట్ మీ అందరికి వెళ్తుంటే నేను వర్షించి ఫాలో అయ్యే వాళ్ళకి. సో అది బాగా కనెక్ట్ అయ్యా నేనైతే. అంటే బాధలేమో తీరిపోతాయని కాదు, కానీ చాలా మంచి దర్శనం అయితే. నాకు ఫ్రంట్ లైన్లోకి రావడం వల్ల నాకైతే కళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు చిత్తుబొత్తు అయిపోయింది నాకైతే. చిత్తుబొత్తు పొట్టలేం లేదు, కడుపులేం లేదు, నీళ్ళు లేవు. ఏదో అదృష్టం బాగుంది. బయట రాత్రి అవుతుండే నీళ్ళు వచ్చినాయి. పోయినసారి మనకి సెకండ్ లైన్ చూడలేదు శ్రీమాన్, ఈసారి దగ్గర నుంచి అదృష్టం బాగుందంటే దగ్గర నుంచి లోపల క్షమాపణ చెప్పుకున్నాను. కానీ ముంద్రబాబు వాళ్ళకు అర్చన ఫ్యామిలీ అనుకుంటే రిటైర్డ్ అర్చన ఫ్యామిలీ మంచిగా అర్చన చేసి లోపలికి వెళ్ళి హారతి ఇచ్చి బయటకు వచ్చి ఇచ్చేదాకా మేము నిల్చున్నాం. ఏదో మేము కొంతసేపు నిల్చున్నాం, మీరు ఎక్కువసేపు నిల్చున్నారు. అప్పటికే చూస్తున్నాం నాకు కూడా కొంచెం దేవుడా నారాయణ. లైట్ వెయిట్ సారీ కాబట్టి పెద్దగా ఏమనిపించింది. ఇంటి కాడ నీటిగా ఉండేదా ఇంత విషయాలు కూడా ఏదో నీటిగా ఉండేది అక్క. శ్రీమణి ఓకే తండ్రి భగవంతుడా. నెక్స్ట్ గోల్డెన్ నాకు దుఃఖం వస్తుంది. నెక్స్ట్ వెళ్ళాలన్నప్పుడు అయిపోయింది బ్యాటరీ వికెట్ అవుట్. ఇప్పుడా కాదు అవుతుంది నాకు. అయ్యో ఇప్పుడు చేస్తే కష్టపడి భయం వస్తుంది. జనాలు చూసి ఆడేది మంది ఉన్నారు, ఆడకి దర్శనం అవుతుందో చూద్దాం. బాగా ఫ్లో ఉంటే వెళ్ళిపోదాము బయట నుంచి మొక్కుకొని అంతే. ఫోటో దిగితే అంతే అంతా శివయ్యదే. మొత్తం రేపు నిన్న ఇవాళ కలిపితే 13,000 స్టెప్స్. చూపి రమణాశ్రమం మనకి ఆటో బ్లాక్ కదా. రమణాశ్రమం ఇవన్నీ మిస్ అయినాయి కదా. రమణాశ్రమం కూర్చోవాలి. నేను మెయిన్ వచ్చింది రమణాశ్రమం. బయట ఫోటో తిరగకుంటుంది. ఫోటో కాదు కాదు ఎప్పుడు ఫోటోనేనా నువ్వే అనాలి మరి. ప్రశాంతత ఇక్కడ శివయ్య దగ్గర చెప్పుకునేటి బాధలన్నీ రమణాశ్రమం పీస్ఫుల్గా కూర్చొని 5 నిమిషాలు చెప్పుకునేటి ఏం లేవు అనేది తెలియదు, కానీ ఏదో అట్లా మనసు తృప్తి పడలేదు. మేము అలా క్యూలో వెళ్ళకుండా ఉత్తర ద్వారం ఉంటుంది, అక్కడ మా డ్రైవర్కి ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటే, సో అట్లా లోపలికి వెళ్ళి 3 అవర్స్ మాత్రం నిల్చున్నాము. అక్కడ ఒక క్యాట్ ఉండే చూపించాను కదా, అక్కడ 3 అవర్స్ కంప్లీట్గా నిల్చున్నాక జస్ట్ లోపలికి పంపించారు. ఒక 10-15 మినిట్స్లో దర్శనం అయింది. బట్ రియల్గా చెప్తున్నా, బ్రహ్మాండమైన దర్శనము. నా కళ్ళల్లోకి అయితే నీళ్ళు వచ్చేసినాయి అండి. రియల్గా ఇంకా ఆ వర్డ్స్ చెప్పలేము, అది ఫీల్ అవ్వాల్సిందే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంత దగ్గరగా దర్శనం అయితే నేను అనుకోలేదు అసలే. అండ్ దట్టు లాస్ట్ టైము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వల్లనే ఏమో అంతగా
ఏంటో అవి ఇంకా ఎక్స్పీరియన్స్. బట్ ఈసారి చాలా బాగా అయింది దర్శనము. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ముందు క్యూలో నుంచి మనం వెళ్తాము అనేసి. సో ఫైనల్లీ అక్కడ నుంచి దర్శనం చేసేసుకొని వెంటనే రూమ్కి వెళ్ళేసి, సో ఈ ఒక్క రోజులో 3 మెయిన్ టెంపుల్స్ అరుణాచలం అండ్ నెక్స్ట్ ఇంకొక 2 ప్లేసెస్కి కూడా వెళ్తాము, అది కూడా చూసేయండి. దెన్ నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి చేంజ్ చేసేసుకొని ఇప్పుడు నా ఫేవరెట్ ఇక్కడ ఒక్క నిమిషం కూర్చున్నా చాలు అనుకొని వచ్చానన్నమాట నేను. అంటే కూర్చునే అంత అవకాశం ఇవ్వండి అని మొక్కుకున్నాను నేను అరుణాచల్ ఈ మన ప్లాన్ చేసే కంటే ముందు, ఈ ట్రిప్ ప్లాన్ చేసే కంటే ముందు. సో ఫైనల్ ఇక్కడికి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ ఇక్కడ 10 o'clock వస్తే ఇక్కడ అన్నదానం జరుగుతుందండి, ఎవ్రీడే భోజనం పెడతారు. అసలు ఇంకా బ్రహ్మాండమైందనమాట, ఇంకా చెప్పలేము. అది చాలామంది ఫారినర్స్ కూడా క్యూలో ఉంటారనమాట. అసలు ఎంతమంది ఉంటారో అది అంటే ఇక్కడ ఒక మెతుకు తింటే చాలు, ఇక్కడ ఒక నిమిషం కూర్చుంటే చాలు అని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సారీ అసలు ఎంత బాగుంది తెలుసా. ఓ మై గాడ్ సూపర్ ఉంది. నాకు అర్థేసరికి పీకాక్ వస్తుంది కదా ఇట్లా అని అనుకున్నా, సడన్గా పైకి కంచి బాగా కనిపిస్తుంది. కంచి ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుంది రా. లాస్ట్ 3 days తిరిగినాము ఇక్కడే. ఇక్కడికి కూడా చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ టైం అరుణాచలంకి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారని. శేషాద్రి స్వామి ఆశ్రమంలో ఉన్నాము. అప్పుడు ఏదో మాకు లక్కీగా రూములు దొరికినాయి. నార్మల్గానైతే 2-3 months ముందుగా బుక్ చేసుకుంటే దొరుకుతాయంట. నార్మల్ ఇక్కడ తిందామనేసి వచ్చినాం, తిందాం ముందు చాలా పీస్ఫుల్గా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడే స్టే చేస్తుండే అనమాట. సో ఇక్కడ పక్కనే రమణాశ్రమం పక్కనే ఉంటుంది. సో అక్కడికి వచ్చేసి నార్మల్గా అవుట్ సైడర్స్ వాళ్ళు కూడా వచ్చి భోజనం చేయొచ్చు. హోటల్ లాగా ఉంటుంది చిన్నగా. కాఫీ అయితే సూపర్గా ఉంటుంది. బట్ ఆ టైంకి లేకుండా జస్ట్ లంచ్ చేసేసి సో ఇప్పుడు అరుణాచలం నుంచి ఇంకొక ప్లేస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ మీరు అరుణాచలం చుట్టూ ఎక్కడ తిరిగినా కూడా ఈ గోపురాలు భలే కనిపిస్తాయండి రియల్గా. నాకైతే అవి చూస్తుంటేనే ఒక గుడ్ వైబ్స్. అమ్మో దేవుడు, సీరియస్లీ ఇక్కడ చూడు. స్లోగా బాగాలేదు మేడం, చూడండి అంతే. అమ్మో ఏందక్క, అమ్మ ఇక్కడ చూడక్క. ఏంది సీరియస్ గా ఏంటది? చూస్తూనే భయం వేస్తుంది. దేవుడా ఏంటది? ఏందక్క అమ్మో నాకు భయం వేస్తుంది వాటిని చూస్తూ. అమ్మా కాదక్క, ఒకటే దాన్ని 2 నోట్ల నుంచి ఇట్లా తీసుంది. అమ్మా ఇంత దారుణమేంది? అంటే ఇది ఏదన్నా ఒక్క క్యాస్ట్ వాళ్ళే చేస్తారా? అందరూ మేడం, ఒక్క క్యాస్ట్ అనేసి కాదు, ఊరందరూ. ఏందది అసలు? చదువుకున్నారా చదువుకోలేదా? ఏడలుతావు వామ్మో, ఆ చూస్తుంటే భయం అవుతలేదు ఏంది? డ్రోన్స్ తో కూడా తీస్తారు. వామ్మో ఏది ఇట్లా సుబ్రహ్మణ్యం స్వామి మేడం. అవును, త్రిశూలం అది ఇట్లా సుబ్రహ్మణ్యం స్వామి ఇట్లా బండలు ఏదైనా తీసారు. మామూలుగా నిద్రపోలేదు అసలు. సో ఇప్పుడు వేలూరుకి వచ్చినాము. నేను ఇది 2nd time రావడం. అక్క వాళ్ళు మావాడు
ఫస్ట్ టైం రావడం. వాళ్ళకి ఇప్పుడు బాగా చేంజ్. నేను అనిలు అప్పుడెప్పుడో అనుకోకుండా ఒకసారి తిరుపతికి వచ్చినాం. అనిల్ మంచిగా ఉన్నప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు పక్కనే వేలూరు. మాకు టైం ఉండే, అప్పుడు టైం ఉంటే సో అట్లా వేలూరుకి వచ్చినాం అనమాట. సమ్మర్లో అనుకున్నప్పుడు అది ఎండలో చచ్చిపోయారు. ఇప్పుడు కూడా బాగా జనం ఉన్నారు. సో మొబైల్స్ నాట్ అలౌడ్ అంట. చూద్దాం లాకర్లో పెట్టేసి. టెంపుల్ ఇప్పుడు ఇప్పుడే అందుతుంది. నిద్ర మస్తు, చాలా నిద్ర ఉంది. సో దర్శనం ఎట్లయితే ఏందో టికెట్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి. షెడ్ అంటున్నారు జనమా? వాళ్ళు అయిపోయిన వాళ్ళు కావచ్చు. చూద్దాం. సో వేలూరులో మొబైల్స్ నాట్ అలౌడ్. సో డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూడా క్రౌడ్ ఉంది, బట్ చాలా చేంజ్ చేశారండి. మేము ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ అనుకుంటా నేను అనిల్ వెళ్ళాం. అప్పుడు తిరుపతికి వెళ్ళి అక్కడికి వెళ్ళాము. అప్పటికిప్పటికి చాలా రూల్స్ చేంజ్ చేశారు. సో బాగానే అయింది. దర్శనం మాత్రం బాగా అయింది, పీస్ఫుల్గా. జనాలు ఎక్కువన్నా కూడా దట్టు కరెక్ట్ ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది. వెదర్ అంతా బాగుండింది అనమాట. దెన్ నెక్స్ట్ వేలూరు నుంచి ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ కాణిపాకంకి స్టార్ట్ అయ్యామన్నమాట. అసలు అనుకోలేదు మేమైతే, అంటే వేలూరు అనేది మా లిస్ట్లో ఉంది, బట్ కాణిపాకం అనుకోలేదు. యాక్చువల్గా టైం ఉంటే కాళహస్తి కూడా కవర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా మాకు అన్నీ డిలే. ఇంకా నయం అసలు లక్కీగా ఏంటంటే ఇవి రెండు కూడా కవర్ కాకపోయేవి. ఒకవేళ అరుణాచలంలో ఆ క్యూలో నిల్చొని ఆ 10 గంటల దర్శనం చేసుకుంటే మాత్రం అసలు ఇది కూడా కాకపోయేది. ఎందుకంటే మళ్ళీ మనకి నైట్ ట్రైన్ ఉందన్నమాట బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు ఫుల్ నిద్ర వచ్చింది, కానీ మీ స్పీడ్కి భయం వేసి నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. నేనేం చేసినాడు మేడం? ఏం చేసావా అసలు? కరెక్ట్ వెహికల్ ముందు కొరకు ఇట్లా ఇట్లా వెనకాలని సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు మేడం. నడు రోడ్ లో సడన్ గా ఆపేసి నేను మాత్రం ఏం చేయగలుగుతాను? మస్తు నిద్ర వచ్చింది ఫుల్. మళ్ళీ నిద్ర వచ్చి పడుకున్నామా, సీట్ అడ్జస్ట్మెంట్ అయ్యేసరికి సగం పోయింది. సరే మళ్ళీ పడుకున్నానా, చలి. ఆ చలిలో వెళ్ళడం మళ్ళీ సైడ్కి ఇట్లా మూవ్ చేయడం. అమ్మా ఇంకేడ నిద్ర పడుతుంది చెప్పు. ఎక్కడో పెడతాడు రా బాబు. నాకు యాక్చువల్గా ఫ్రంట్లో కూర్చోవడం ఇష్టం, షూట్ చేసుకోవడానికైనా. డ్రైవింగ్ ని ఎంజాయ్ చేస్తా అన్నట్టు నేను. కానీ మీ మేడం నేను అంతగా ఏం భయపించిన. నేను ఎందుకు లేచానంటే ఎక్కడో పెట్టేస్తాడు, మెలకువగా ఉండడమే బెటర్ అనిపించింది. మేడం మిమ్మల్ని నేనేం భయపెట్టాలి మేడం? మీరు భయపెట్టట్లేదు, మీ డ్రైవింగ్ భయపెట్టేస్తుంది మేడం. నేను 100లోనే మేడం పోతా ఉండేది. జస్ట్ 15 minutes డిలే. జస్ట్ 15 minutes. ఎవరినైనా అడగండి మేడం, 100 ఏమన్నా స్పీడ్ అంటారేమో కావాలండి. మేము అంటాం. నేను బండి ఎంతలో పోతుంది తెలుసా? ఎంత మేడం? వద్దులే, నా పరువు నేను తీసుకోవడం. పక్కన నడుచుకుంటూ పోవచ్చు. చిచి మరి అంత దారుణం ఏం కాదులే. సింగిల్ డ్రైవింగ్ లేదు. మా పాపని శ్రీమణి కూడా శ్రీమను ఆర్యాన్ని కూడా. మేడం అంత దారుణంగా తోలుతాడు మేడం? అంత దారుణంగా తోలుతాడా మేడం? స్లోగా వెళ్తాం. ఏంటంటారు కదా, అతివేగం ప్రమాదకరం అన్నట్టు. మరి అంత స్లోనా మేడం? పోతా 80. ఫ్లైఓవర్స్ పైన మంచి బాగానే స్పీడ్ వెళ్తా, కానీ ఇట్లా రోడ్స్ లలో మాత్రం 40, 80 అంతే. అంతకు మించి ఇంకెళ్ళను. అసలే మనం స్ట్రాంగ్ ఉండాలి, బేసిక్ గా మనం గట్టిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని కొంచెం భయం అన్నమాట. మనకేమన్నా అయితే చేసేవాళ్ళు ఉన్నారులే, కానీ దేనికైనా కొంచెం కష్టం. 125th యానివర్సరీయా? ఎవరు రబ్బా? లైట్స్ లో మెరిసిపోతుంది. కానీ మనం లోకల్ ఇట్లా టెంపుల్స్కి తిరిగేటప్పుడు లోకల్లో తెలిసిన వాళ్ళైతేనే చాలా బెటర్. ఎందుకంటే ఆ టైమింగ్స్ కానీ ఎన్నిటికీ క్లోజ్ చేస్తారు, ఎన్నిటికి ఓపెన్ అవుతాయి అనేసి వాళ్ళకి బాగా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో అలా మేము కాణిపాకంకి
వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అయింది. ఎందుకంటే 8:15 అరౌండ్ ఆ టైంకి గేట్స్ క్లోజ్ చేస్తారంట. అంటే లోపల ఉన్న వాళ్ళకి వదిలేసి దర్శనంకి బయట నుంచి అప్పుడు క్యూ కట్టే వాళ్ళకి మాత్రం ఆపేస్తారంట. బట్ మేము ఆల్మోస్ట్ 7:30కి అట్లా రీచ్ అయ్యాము. యాక్చువల్లీ అక్కడ కూడా జనాలు ఉన్నారండి. అంటే ఇంకా అంతే, ఇప్పుడు మనం తిరుగుతున్నాం కదా ఇన్ని ఊర్లు ఒకేసారి వచ్చి అట్లా అందరూ అనుకుంటారు కదా. చాలా చేంజెస్ వచ్చాయి. మేము చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళుండే కాణిపాకంకి. ఇది కొత్త ఆర్చ్ అంట, ఇంకొకటి పాతది కూడా ఉందంట. ఇది అయితే చాలా బాగా చేశారు. అండ్ రూమ్స్ కానీ అకామిడేషన్స్ కానీ తిరుపతిలో ఒకవేళ దొరకకపోతే ఇక్కడ వచ్చి చాలామంది స్టే చేసి ఇక్కడే ఉండేసి సో సరౌండింగ్స్ లైక్ వేలూరు, కాళహస్తి, తిరుపతి ఇలా అన్నీ దర్శనం చేసుకుంటారంట. చాలా బాగా చేశారు. అప్పుడు అసలు ఇదేది కనిపించలేదు. ఈ కొత్త ఆర్చ్ కానీ ఇవన్నీను చాలా బాగా జరిగింది. అంటే ఇవన్నీ బాగా చేశారనమాట భక్తులకి. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అండ్ వచ్చే దారిలో మధ్యలో ఒకటి చూపించా కదా ఫెస్టివల్, ఓ మై గాడ్, అదైతే లిటరల్లీ భయం వేసింది నాకైతే. దశావతారంలో కమల్ హాసన్కి ఇట్లా కూర్చుతారు కదా మేకులతోని, అలా కూర్చి వేలాడి తీశారు. సీరియస్లీ ఇప్పటికీ కూడా అలా చేస్తున్నారా అని నాకు తెలియదు. అది మూవీలో మాత్రమే ఓకే మూవీ కదా అని అనిపించింది, కానీ అది రియల్గా ఇప్పటికీ పాటిస్తున్నారా, అలాంటి ఒక సాంప్రదాయమా, అది ఫెస్టివలా ఇంకేంటని తెలీదు. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి రియల్గా. ఒక్కొక్కరు నోట్లో నుంచి ఇట్లా సుబ్రహ్మణ్య స్వామిది అది త్రిశూలం ఉంటుంది, అది ఇట్లా తీసి ఇట్లా పెట్టేశారనమాట. నాకు కుక్కర్ అంటే బాగా ఇష్టం. నాకు కూడా ఇష్టం, అందుకే అంటే ఇష్టం. నాకు కూడా అంటే ఇష్టం కానీ నువ్వు చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద. అరే కుక్కకుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదురా. అరే ఏమనుకుంటున్నా, ప్రాణం ఇస్తాయిరా కుక్కలు. రియల్గా పిండి నేను అదే అనుకున్నా తంబి. ఏం స్వామి తిన్నవా ఏడబోతున్నావు? మేము కాణిపాకకి వచ్చినాం ఇప్పుడే. దర్శనం జస్ట్ 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది, ప్రశాంతంగా అయిపోయింది. ఈరోజు కంప్లీట్ ఒక ఎంటైర్ ఫ్యామిలీని దర్శనం చేసుకున్నాం మేము. శివ పార్వతులను అండ్ గణేషుని అండ్ సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి మమ్మీ అమ్మ దూరం ఉండరా, దూరం ఉండాలి ఇంతేనా, మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నాడు. అమ్మేమో షాపింగ్ చేస్తుందంట. ఏం షాపింగ్ చేస్తుందో, ఏం కొనిస్తుందో మనకు సెలెక్ట్ చేసుకోరా, ఏం కొనిస్తుందో. చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అక్క. షాపింగ్ చేద్దాం అనుకున్నాం. విఘ్నేశ్వర ఆయన మాకు ఎక్కడి నుంచి బాగా అనిపిస్తుంది. దిగినారా ఇందాక దిగినట్టున్నారు. మాకు ఫేస్ వాష్ చేసుకుందే బెటర్ అయింది కదా, ఇక్కడ అస్సలు చేసుకోలేదు. అసలు వర్షం పడ్డది, ఒక్కడే చేసుకోవాలి ఫేస్ వాష్. ఫైనల్లీ తిరుపతికి వచ్చేసినాం, తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చినాం. మళ్ళీ ఏ విష్ణు నివాస్ అంటే గదేనా? విష్ణు నివాసం ఏం టికెట్స్ ఇస్తారు కదా అక్క. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ 11 అవుతుంది. ఎగ్జాక్ట్ 11, 12:30కి ట్రైన్. మామూలుగా లేదు, నిద్ర లేదు, నిద్ర ఘోరంగా లేదు. గుడ్ మార్నింగ్, టైం 10:15 అవుతుంది. మహబూబ్నగర్ దాటినామా? వస్తుందా ఇంకా రాలేదా? కాకుంట్లా మా వాళ్ళు ముందేనే లేచిరు, బ్రష్ చేసిర్రు, టిఫిన్ కూడా చేసిర్రు. ఘోరంగా కాకుంట్లా
నిజంగా ఇది మాకే జరుగుతుందా అందరికీ జరుగుతుందా నాకు తెలీదు. మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్ డిలేగా ఉండడము, లేకపోతే ఒకరు కరెక్ట్ టైంకి వచ్చినా కూడా అక్కడ డ్రాపింగ్ టైం అనేది చేంజ్ అవ్వడము, అవర్సే చేంజ్ అవ్వడం జరుగుతుంటుంది. అదే మనం రిటర్న్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం కరెక్ట్గా టైంకి వస్తాయి, టైంకి దింపుతాయి. మాకే 12:30కి ఉండే ఆన్ టైం ఉంది ట్రైన్ అయితే. సో మేమైతే 11:30 వరకు అట్లా వచ్చేసినాం అనమాట. కాణిపాకంలో దర్శనం చేసేసుకొని ఇంకా తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్కి అనమాట. సో 11:30కి అట్లా వచ్చినాము. ఒక 1/2 అవర్ అట్లా కూర్చొని దట్టు ఆ టైంలో కొంచెం వర్షం కూడా ఉండే. సో టైంకి వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసాక అసలు మామూలు నిద్ర కాదు. అసలే ఆ రాకముందు 2 days నిద్ర లేదు. అండ్ తిరుపతిలో పడుకున్నాం కానీ ఎంత నాకు కంఫర్ట్ ఉండదు కదా. సో అక్కడ అండ్ ఇక్కడ అసలు ఆ నిద్ర అంతా ఇంకా ఎక్కి పడుకోవడమే ఆలస్యం అన్నట్టు పడుకున్నాం. బట్ ఫైనల్లీ రియల్గా మేము అనుకోలేదు, ఇటు కాణిపాకం అయితే అనుకోలేదు. వేలూరు అయితే పక్కా మిస్ అవుతుంది ఒకవేళ దర్శనం గిట్ట లేట్ అవుతుంది అని అనుకున్నాం. బట్ అది కూడా చాలా బాగా జరిగిందండి. అరుణాచలం మేమైతే అంటే నార్మల్గా నేను అనుకున్నాను ఇయర్లీ వన్స్ అట్లా వెళ్ళాలి ఆ దేవుడు దయ అని అనుకున్నాను. బట్ లాస్ట్కి ఇప్పటికి 1.5 year గ్యాప్ వచ్చింది. ఈసారి ఇలా కాదు, ప్లాన్ చేసుకొని ముందుగా ఒక 2-3 నెలల ముందు బుక్ చేసుకోవాలి అని అనిపించింది. Now it's time. It's at 12. 1 hour water. Oh my god. Actually 12:30 ka దిగాల్సింది. 12:40. ఆన్ టైం ఉంది ట్రైన్. 12 minutes. మరి ఏందో వెళ్ళేటప్పుడే డిలేస్ ఉంటాయి, వచ్చేటప్పుడు మాత్రం ఆన్ టైంలో ఉంటాయి కదా. అయ్యో గట్ట ఎలా అనిపించింది ట్రిప్? జస్ట్ టైర్డ్ అయి వస్తాం కాబట్టి ఎలా అనిపించింది? తొందరింటికి పోమని దేవుడు పంపిస్తాడు. తిరిగింది జాలిగా ఇంటికో ఇక స్కూల్కో. చెప్పు ట్రిప్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇంకా తిరుపతి ఎలా అనిపించింది? యాక్చువల్గా అరుణాచలం తిరుపతి అయితే సింగిల్గా కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అయితే పక్కాగా అసలు ఒక 2-3 నెలల ముందే అరుణాచలంకి బుక్ చేసేసుకుంటా. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటున్నారా అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. రియల్గా ఎన్ని ఇయర్స్ కోరికను అండ్ అరుణాచలంకి వెళ్ళాలని ఎన్ని మంత్స్ నుంచి అనుకుంటున్నానో ఫైనల్గానైతే క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసినాము. అది కూడా అసలు హెక్టిక్ డేస్లో అనమాట. అక్క ఆఫీస్, ఇక్కడ నాకు శ్రీ స్టూడియో వర్క్స్, సో ఇవన్నీ ఉన్ని మళ్ళీ ఒక దిక్కు మొబైల్ పట్టుకొని హ్యాండిల్ చేస్తూ అండ్ అక్కడ ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి దర్శనాలు కూడా తిరుపతిలో డిలే అయినా చాలా బాగైంది. ఇంకా అరుణాచలంలోనైతే ఇంకా వర్ణించలేను నేను. శివయ్య దర్శనం సూపర్గా అయింది. సో అలా అయిపోయిందనమాట మా ట్రిప్ అనేది. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ and see you in the next video. Bye everyone, take care, I love you. First time చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.